వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. బెండకాయలు, లేత బెండకాయలు పొడి కూరకు బాగుంటాయి. ఇవి మొదట చెట్టు కోసుకొచ్చినాయి, సూపర్గా ఉంటాయి. ఇవి జిగటు ఉంటుంది, ఏముండదు, అప్పటికప్పుడే కోసుకొచ్చినాయి కానీ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మొదట శుభ్రంగా నీళ్లు పోసి కడిగి దాన్ని ముక్కలు కోసుకోవాలా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలా. బెండకాయ తింటే ఎంత మంచిది అనుకున్నారు. బెండకాయలో జిగటు ఉంటుంది కదా, మోకాలు నొప్పుల వాళ్ళకి బెండకాయ ఎత్తిందండి. కాళ్ళు ఇరిగిన వాళ్ళకి కానీ వాళ్ళు కానీ బెండకాయ వేసుకొని చాలా మంచిది, తింటే మంచిది అంటారు. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కాసింత మినపప్పు వేసి ఒక ఎండుమిరపకాయని కట్ చేసి వేయాలా. చిటపటలాడిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కాసినేసి మా తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి, తరిగిన టమోటాలు వేసి మగ్గనివ్వాలా కొంచెం సేపు. టమాటా బాగా మగ్గాల. టమాటాను ఈ ఎర్రగడ్డలు బాగా మగ్గిపోవాలా. ఈ టమాటాను ఒత్తి చూస్తే మగ్గినట్టుగా అయిపోవాలా. తర్వాత ఈ తరిగి పెట్టుకున్నామే బెండకాయలు అవి పోసేసేసి బాగా కదపాలి, మొత్తం కలిపెట్టుకోవాలి, మొత్తం కదుపుకోవాలా అదంతా మొత్తం. తర్వాత కాసింత ఉప్పు రుచికి తగిన ఉప్పు, పసుపు, కారం అవి వేసేసి మొత్తం కదిపేసి మూత పెట్టేయాల. మూత పెట్టి కొంచెం సేపు తర్వాత తీసి మళ్ళీ మొత్తం కదపాలంతాను, అంతా కదిపేసేయాలి. మొత్తం కదిపేస్తే అది మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఎందుకంటే జిగట రాకుండా ఉంటుంది. జిగటకుంటే బాగుంటుంది బెండకాయ, జిగటగా ఉంటుంది. ఇది ఒక వెరైటీ పొడి కూర. ఇది తాళింపులు, పులుసులు, మసాలా పెట్టి అవన్నీ చేసుకుంటాం కదా, ఇది ఒక టైపు పొడి కూర మోస్తరా బాగుంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అన్నంలో తింటే కలుపుకొని తినేదానికి అన్నిటికీ బాగుంటుంది చపాతీ. ఈ బెండకాయ పొడి కూర ఇది బాగుంటుంది. ఇది ఎక్కువ కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకి జిగుటు ఎక్కువ కావాలని కట్లు కట్టేవాళ్ళు నువ్వుల నూనెలో ఈ బెండకాయ కూరని వేపుడు ఇట్లా ఈ టైపులో చేసుకుని తినమని చెప్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్